మూడు ఇబ్బంది ఉంటాయి. స్కూల్ పిల్లలు పోతుంటారు, పిల్లలు ప్రాబ్లం గోండా డివిజన్ లో ఈ శివాజీనగర్ రోడ్ ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ అక్కడ ఉందో 48 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు కూడా ముందు డొక్కలమ్మ టెంపుల్ దగ్గర కూడా మీద ఒక 30 లక్షల రూపాయలతోటి ఆ రోడ్లు కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. ఇవన్నీ రోడ్లు అనేక సంవత్సరాల నుంచి అనేక రోజుల నుంచి ఇక్కడ స్థానికున్న వాళ్ళు రోడ్లు బాగలేదని చెప్తే జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి మాట్లాడితే వారు ఈ యొక్క నిధులు కేటాయించడం, ఇలా పనులు ప్రారంభించుకున్నాం. ఇదే మాదిరిగా ముందు కూడా ఈ మోండా డివిజన్ లో ఎక్కడెక్కడ రోడ్ల సమస్య కావచ్చు, శానిటేషన్ లైన్లు ఏదైతే సివరేజ్ లైన్లు ఉన్నాయో ఆ సమస్యలు కావచ్చు, మిగతా ఏ సమస్యలు అయినా కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. ఏ విధంగా అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 99 డేస్ ప్రోగ్రాం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తీసుకుందో అందులో భాగంగా అత్యధిక నిధులు కేటాయించి అన్ని బస్తీలు, అన్ని కాలనీలకు, అన్ని ఏ రోడ్లు ఏం అవసరాలు అన్ని పరిష్కారం అవుతుంది. మొన్న ఆదివారం నాడు కూడా మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం పెట్టి డీసీ గారు, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లంతా అక్కడికి వచ్చారు. ఒక వేదిక మీద ఆఫీసర్లు, అధికారులంతా ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి, వాళ్ళ అవసరాలు తీరాలనే ఆలోచనతో ఈ రోజు అందరు ప్రభుత్వ అధికారులు, నేను కూడా స్వయంగా అక్కడ ఉండే ఈ మోండా డివిజన్ లో మన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మంచిగా సహకరిస్తున్న డీసీ గారు డాకు నాయక్ గారికి, వారి స్టాఫ్ అందరికీ మీ తరఫున మాకంటూ మోండా డివిజన్ ప్రజల తరఫున వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి ఆఫీసర్ ఉంటే మంచి పనులు అయితే కాబట్టి వారు కూడా ప్రతిదీ చెప్తూ చూసుకొని ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఇస్తుండు. ఇమీడియట్ గా కమిషనర్ గారు కూడా స్పందించి మాకు శాంక్షన్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు.